ప్రాణాలు తెగించి వేట చేసుకువచ్చారు. ఆ క్రమంలో వల్ల చూడండి తాడులా తయారైపోయింది. ఎందుకు ఈ విధంగా తయారైపోయి తెలియండి, వీడియో చూడక చూసేయండి. హై ఫ్రెండ్స్, నేను మీ ఇప్పటి చిన్నోడిని. నేనైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వచ్చాను. ఎందుకంటే మా ఉప్పాడు బోటు తుఫాను ఎదుర్కొని ఇప్పుడైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్ అయితే చేరుకున్నాయంట. ఆ బోట్లో కొన్ని బోట్లు 3 రోజులు 4 రోజులు వేట చేసే బోటుకి అయితే కొన్ని చేపలను పడ్డాయంటండి. ఇవి కూడా వాళ్ళకి ఆయిల్ కోచ్కి అయితే వస్తాయంట, ఎక్కువైతే పడలేదంట. అసలు ఈ ఏ వాళ్ళంటే మెత్తలని పిలుస్తారు మా దగ్గర. అంటే లాంగ్ వేటకి వెళ్తారు, 10 రోజులు 15 రోజులు వేట చేసుకుని ఒడ్డుకైతే వస్తారండి. వీళ్ళు వేట చేసిన క్రమంలో ఒకసారి తుఫాన్ అయితే మారిపోయిందండి. వాతావరణం అంతా మారిపోయి ఒడేది ఎక్కువైపోయిందంటే దాని క్రమంలో వల్ల చూస్తారా తాడికని తయారైపోయిందండి. చూడండి, ఇవి ఒక 5,000 బార్ ఉంటుంది. 5,000 బార్ని ఓడి తీసుకుంటూ రావాలి, చాలా బాధ అండి. అలాగే కొన్ని బోట్లు అయితే చేపలైనా పడ్డాయంట. కొన్ని బోట్లు అయితే వేట చేస్తున్న క్రమంలో తుఫాన్ చేసి వచ్చాయి. వీళ్ళందరూ తుఫాన్ ఎదుర్కో వచ్చారు. కాకపోతే కొన్ని రోజులు వేట కూడా చేస్తారు కదా, వాళ్ళకైతే తక్కువ చేపలు పడ్డాయంటండి, ఆయిల్కి వచ్చి పడ్డాయంట. ఒక్కొక్క బోటు వేటకి వెళ్ళడానికి 1,50,000 నుంచి 2 లక్షలు అయితే ఖర్చు అవుతుందండి ఈ బోటుకి అయితే. మా దగ్గర ఈ బోట్లని మెత్తన బోట్ అంటారు. ఇవన్నీ కూడా నేవల్ సోర్లో అంటే తక్కువ పడ్డాయి. కేజీ వచ్చి సోర్లు వచ్చి ఒక 100 రూపాయలు 150 రూపాయలు పలుకుతుందండి రేట్ అయితే మాత్రం. ఎవరికైనా కావాలంటే కాకినాడ ఫిషింగ్ హార్బర్ అండి, తక్కువ రేటుతో ఒక వేట దగ్గర కొనుక్కొని చాలా తక్కువ రేట్ వస్తాను. నేను మా బావ అయితే వచ్చాము కాకినాడ ఫిషింగ్ హార్బర్కి. వీరి యొక్క వేట ఏ విధంగా ఉంటుందంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకు వేట చేస్తారు. చాలా ప్రమాదకరమైన వేట ఇదైతే మాత్రం. వాళ్ళైతే మాకు కొన్ని కూర చేపలు అయితే ఇచ్చారు. ఇప్పుడు కూరకని మాకు ఇవి చేపలు అయితే ఇచ్చారు, నెమల్ సోర్ అనేవి. నేను మా బావ మా అన్నీ అయితే వచ్చాం కూర చేపలు అయితే. మరి మంచి వీడియో కలుసుకుందాం. మేము ఇప్పటి